కళ్యాణి కథ. రచన ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. 6వ ఎపిసోడు. ఇంకా నవల్లోకి వెళ్దామా? అయ్యో, కస్టమర్ నిలబడి ఉంది, మనం మన మాటల్లో పడకూడదు అంటూ సీమ ఆ చెక్కు మీద చూడవలసినవన్నీ చూసింది. ఆ డబ్బుని ఏ అకౌంట్లోంచి ఇవ్వాలో అది చూసింది. అన్నీ సరిగానే ఉన్నాయి. కళ్యాణి, నువ్వు చిన్నదానివి, నీ పోరుతోనూ పిలుస్తాను. చూడు, టేబుల్ కింద డెస్క్లో 100 రూపాయలు కట్లున్నాయి. 2 నోట్లు తీసి ఇచ్చాయి. కస్టమర్ వేలిముద్ర వేయించాలా మేడం? బాగా గుర్తే నీకు. ఒక వేలిముద్ర వేయించి నోట్లు ఇచ్చాయి. ఈమె బాగా తెలిసిన కస్టమరే, అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది, అనుమానం అక్కర్లేదు. ఆ కస్టమరు ఆ నోట్ అందుకొని వెళ్ళిపోయింది. వెంటనే డీడీతో ఇంకొక కస్టమర్ కౌంటర్ ముందుకు వచ్చాడు 1000 కోసం. ఆ నంబర్లన్నీ, ఆ సంతకాలని చూసే పని కళ్యాణే చూసింది. తను సీనియర్ మేడంకి చూపిస్తే ఆవిడ ఓకే చెప్పింది. ఒక మెసెంజర్ వచ్చి సీమా మేడంకి నోటీసు మేనేజర్ గారు ఇమ్మన్నారంటూ ఒక కాగితం ఇచ్చాడు. సీమా మేడం ఆ మెసెంజర్ మీద కయ్యమంది. ఏంటి, నీకెన్నిసార్లు చెప్పాను ఇంటి పేరుతో పిలవాలని చెప్పలేదు? ధనోల్కర్ మేడం అని పిలవలేవు అంది కోపంగా. ఆ మాట రాదు మేడం నాకు అన్నాడు అతను నవ్వుతూ. రాదా? అయితే నేర్చుకో. నేను పుట్టినప్పుడు నాకు బొడ్డు కోసి నా పేరు సీమా నువ్వే పెట్టావా? నా పేరు నేను పుట్టకముందు నుంచే ధనోల్కర్ అని ఉంది తెలుసా అంది ధనోల్కర్. కళ్యాణి తెల్లబోతూ చూసింది. ఆ మెసెంజర్ వెళ్ళిపోయాడు నవ్వుతూ. మెసెంజర్ అంటే ప్యూన్ పనులే చేస్తాడు కదా. వేరే ఆఫీసుల్లో ప్యూనే అంటారు, ఇక్కడ మెసెంజర్ అంటారేంటి? ధనోల్కర్ మేడం అంటూ వినయంగా అడిగింది కళ్యాణి. అదో టెక్నిక్లే. మెసెంజర్ అంటే కొత్త పెద్ద ఉద్యోగంలాగా అనిపిస్తుంది కదా, అందుకే అలా మార్చి ఉంటారు. మార్చమని ప్యూన్లు అడిగారా మేడం? మనకేం తెలుసు, అయినా పర్వాలేదు, మర్యాదగా ఉంటుంది, అది మంచిదే కదా అంటూ సీమ కుర్చీలోంచి లేవడానికి ప్రయత్నిస్తుంటే కళ్యాణి ఒక్క గంతులో లేస్తూ, ఉండండి మేడం, మీరు లేవకండి, నేను కర్రలు తెచ్చిస్తా అంటూ అటు గోడవైపు పరిగెత్తి అవి 2 తెచ్చి సీమకు అందించింది. వాటితో సీమ తేలిగ్గా లేవగలిగింది. లంచ్ రూమ్లో కూర్చున్నప్పుడు కళ్యాణికి 5-6 ఆడ ఉద్యోగస్తులు పరిచయం అయ్యారు. వాళ్ళు జూనియర్ ఆఫీసర్ లాగా వేర్వేరు సెక్షన్స్లో చేస్తారు. అందరూ మరాఠీ భాషే. అందరూ కళ్యాణిని తెగ ప్రశ్నలు అడిగారు. ఏం చదివావు? ఎక్కడి నుంచి వచ్చావు? మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఇలాంటి ప్రశ్నలు. వాళ్ళ విషయాలు కూడా చెప్పుకున్నారు. బ్యాంకు ఉద్యోగానికి ఎందుకు రావాలనుకున్నావు అని మళ్ళీ అడిగారు. మా కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది బ్యాంకులకే వెళ్ళారు, నాకు కూడా అలాగే అనిపించింది అంటూ కళ్యాణి తన పాత జవాబే అందరికీ చెప్పింది. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళని స్కూళ్ళలోనూ కాలేజీలోనూ ఆసుపత్రిలోనూ చూసింది. తర్వాత ఇక్కడే. లంచ్ టైం తర్వాత కూడా మళ్ళీ వచ్చి సీట్లలో కూర్చుంటే మళ్ళీ అదే రకం పనులు. ఒక కస్టమర్ తన కౌంటర్లో నుంచి 1000 రూపాయలు కావాలని చెక్కుతో వచ్చాడు. సీమా మేడంని చకచక ఆ వివరాలన్నీ చూసింది. ఆ నెంబర్లు, ఆ సంతకాలు, ఆ అకౌంట్లు అన్నీ సరితూగాయి. కళ్యాణి, నీ పేరు అదే కదా అంది. కొందరు అలాగే అంటారు. కళ్యాణి అంటే అలవాటే నవ్వి, మీరు పిలిపించిందే తేలిక. ఇప్పుడు ఏ డెస్క్లో చూడమంటారు అంది. పైనుంచి 2వ డెస్క్లో చూడు. 1000 నోట్ల కట్టలుంటాయి. ఒక సెక్షన్లోంచి ఒక నోట్ తీసి ఒక్కోసారి చూసి అతనికిచ్చి స్లిప్ మీద అతని సంతకం తీసుకో. ఇప్పుడు ఈ స్లిప్ మీద సంతకం కూడా చెయ్యి. అదంతా చకచక అలాగే జరిగింది. తర్వాత కూడా 10 మందికి పైగా చెక్కులు డీడీలతో వచ్చారు. ఎందుకు ఆ పనంతా మొదటి రోజే విసుకెత్తింది కళ్యాణికి. ట్యూషన్ టీచర్తో అలాగే అనేది. ఆయన చెప్పేదేమిటో మర్చిపోయింది. సీమ నవ్వింది. కౌంటర్ దగ్గర కొంతమంది పేద ఆడవాళ్ళు కనిపించారు. మా బంగారం తీసుకుని డబ్బులు ఇవ్వమ్మా అన్నారు. బ్యాంక్ టైం అయిపోయింది, రేపు చూద్దాం, రేపు పట్టుకురండి అంది సీమ. వాళ్ళు బాధపడ్డారు. బంగారం తనిఖీ చేయాలంటే కంసాలు ఉండాలి, రేపు వస్తే మీ పని బాగా జరుగుతుంది అని చెప్పింది సీమ. మేడం, మన దాంట్లో గోల్డ్ లోన్, సిల్వర్ లోన్ కూడా ఉందా? ఉందమ్మా, దాన్ని బట్టే ఇస్తూ ఉంటామని చెప్పింది సీమ. ఒకవేళ వాటికి రాళ్ళు రవ్వళ్ళు ఉంటే కుదరదమ్మా, ప్యూర్ గోల్డ్కే ఇవ్వగలుగుతాం లోన్ అని చెప్పింది సీమ. వాళ్ళు రేపు వస్తారా మేడం అని అడిగింది కళ్యాణి. ఏమో తెలియదు, వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఏ బంగారం కొట్లోకో పట్టుకుపోతారు. ఆ డబ్బేదో మనం వేస్తే పోయేది కదా. అమ్మో, గోల్డ్ లోన్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తెచ్చినవి నిజమైన బంగారమో కాదో సరిగ్గా చూడకపోతే మన పీకల మీదకు వస్తుంది అని చెప్పింది సీమ. ఇలాంటి వాటిలో ఏమన్నా అవకతవకలు జరిగితే ఎలా మేడం అంది. అంత త్వరగా ఏం జరగవమ్మా, బంగారాన్ని మొదట కంసాలు చూసిన తర్వాత మన లోన్ ఆఫీసర్ కూడా చూడాలిగా. చూస్తారు.
నల్లరాతి మీద ఆ లోన్ వాళ్ళు తెచ్చిన నగతో ఒక గీత గీయాలి. ఆ గీత ఏదో సైనైడ్ అనుకుంటా, ఆ చుక్క వేస్తాం. ఆ గీత చెరిగిపోకపోతే అది బంగారం కాదు, ఆ గీత అలాగే ఉంటే అది బంగారమే. కంసాలు చూశాక లోన్ ఆఫీసర్ కూడా మళ్ళీ ఆ పరీక్ష చేస్తాడు. మనం కూడా చేయొచ్చు. మరి అది బంగారమే అయితే ఆ నగకి బరువు ఎలా తెలుస్తుందంటారు? దానికి తరాజు ఉంటుంది కదా, గాలి కూడా దూరదు. అందులో గాలి దూరిందంటే గాలి బరువు కూడా కలిసి బంగారు బరువు ఎక్కువగా అవుతుంది. అందుకే గాలి దూరని మిషన్ అది. అసలు కంసాలని నమ్ముతాం, ఏదన్నా మోసం జరిగితే ఆ కంసాలని ఇక తీసుకోం. ఆ లెక్కలు అవి చూడాల్సిన బాధ్యత ఆఫీసర్దే. ఆ నేరం అతని మీదే పడుతుంది. ఆ నష్టాన్ని తన జీతంలోంచి కట్టాలి బ్యాంకుకి. అమ్మయ్యో, ఇదేం గొడవ మేడం, ఈ ఉద్యోగాల్లో వణుకుతూ చేయాలా? అలాగే చెయ్యాలి. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుందని భయపడితే ఎలాగా? మనం ధర్మంగా దూసుకుపోతే చాలు, అదే జరుగుతుంది అని చెప్పింది సీమ. ఆ తర్వాత రుణాల గురించి, వడ్డీల గురించి, ఇళ్ల మీద వడ్డీల గురించి, వెహికల్ వడ్డీల గురించి అంతా సీమ వివరంగా చెప్పింది. అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది కళ్యాణి. ఆ మర్నాడు కూడా కళ్యాణి ఉద్యోగం సీమా మేడం ఆధ్వర్యంలో కిందటి రోజులాగే లంచ్ టైం దాకా సాగింది. ఆ తర్వాత కళ్యాణి, నువ్వు చాలా తెలివైన దానివి అని సీనియర్ మేడంతో కళ్యాణికి మెప్పు దొరికే విషయం ఒకటి జరిగింది. ఒక కస్టమర్ 2,000 రూపాయల కవర్ ఒకటి అందిస్తూ ఆ డబ్బుని తన అకౌంట్లో చేర్చమన్నాడు. ఆ కవర్ని కళ్యాణి అందుకుంది. కళ్యాణి, ఆ నోట్లు 2,000 ఉన్నాయో లేవో చూడు, నేను సంతకాలు అవి చూస్తాను అంటూ సీమ కంప్యూటర్ వైపు కుర్చీని తిప్పుకుంది. కుర్చీ అలా తిరిగేటప్పటికి సీమ పాదాల మీద చీర కుర్చీ చక్రానికి తగులుకుని చిరిగినంత పని అయింది. కళ్యాణి వెంటనే, మేడం మీరు కుర్చీని కదపకండి అంటూ కుర్చీ చక్రానికి చుట్టుకున్న చీర అంచుని నెమ్మదిగా తీసేయగలిగింది. తీసేసి ఆ కుర్చీళ్ళని సీమ కాళ్ళ మీద కొంచెం పైకి పెట్టి, మేడం ఈ చక్రాల కుర్చీల దగ్గర చీరలతో ఇబ్బంది కదండి, డ్రెస్ లాంటిదైతే చీరకి లాగా కుర్చీళ్ళు ఉండవు అనకుండా ఆగలేకపోయింది. సీమ నవ్వింది. ఈ ఇబ్బందులు ఎన్నిసార్లు పడుతూనే ఉంటాం. ఇప్పుడు నన్ను చీరలు మానేసి నువ్వు వేసుకోమన్నట్టు డ్రెస్సులు వేసుకోమంటావా? అసలు నువ్వే డ్రెస్సులు అవతల పారేసి చీరలు కట్టుకోవాలి అని నవ్వింది. మేడం ఈ కుర్చీలు అటు ఇటు తిరగాలి కదా, ఈ సీట్లో ఉన్నప్పుడు చీరలతో ప్రమాదం కదా అని. ఈ పంజాబీ డ్రెస్సులు కూడా ఇండియన్ కల్చరే కదా మేడం, ఇవి టైట్గా ఉండకూడదు, కానీ అవతల కస్టమర్లు ఉంటే ఈ చీరల మాటలు ఏమిటి? ఆ డబ్బును లెక్కపెట్టు, 2,000 ఉండాలి. కళ్యాణి తన కుర్చీని కౌంటర్ ముందుకు లాక్కుని ఆ నోట్ల కవర్ తెచ్చి కస్టమర్కి కనపడేలాగే నోట్లను లెక్క పెట్టడం మొదలుపెట్టింది. 100 నెంబర్తో ఉన్న 15 నోట్లు సరిగ్గానే ఉన్నాయి. ఒక్క నోటు 500ది. ఆ నోటుని చూస్తూ కళ్యాణి కొంత కంగారు పడింది. దాన్ని మళ్ళీ తడిమి చూసింది. ఒక అభిప్రాయానికి వచ్చినట్టు ఆ నోటుని పక్కనే ఉన్న సీమా మేడం చూపిస్తూ, మేడం ఇది చూడండి, ఇది ఖచ్చితంగా ఫేక్ నోటే, ఇది బ్యాంక్ నోట్ కాదు అంది కంగారుగా. సీమ ఆ నోటుని ఒక్క క్షణం పట్టుకొని చూసింది. చలించలేదు. కళ్యాణితో, దీన్ని ఫేక్ నోటుగా ఎందుకు అనుకున్నావు అని అంది. మేడం ఈ పేపర్ని చూడండి ఎంత మందంగా ఉందో, అక్షరాలు చూడండి ఎలా ఉన్నాయో. సీమ నవ్వింది. నువ్వు చాలా తెలివైన దానివే, ఎక్స్ట్రీమ్లీ. ఇది 100% ఫేక్ నోటే. దీన్ని ఫేక్ అని క్యాషియర్ సార్ నిర్ణయించాలి. ఆ సార్కి చూపించు అంటూ ఆ నోటుని కళ్యాణికే అప్పగించింది. కౌంటర్ బయట దాన్ని అందుకొని ఉన్న కస్టమర్ కంగారు పడుతూ, ఏంటి మేడం, ఏంటి, ఏమైంది మేడం, ఏంటి అని గబగబా అడిగాడు. కంగారు పడకండి, క్యాషియర్ సార్ చెప్తారు అంది సీమ ఆ కస్టమర్తో. ఆ నోటు క్యాషియర్ చేతుల్లో తిరుగుతుంటే ఆ కస్టమర్ ఆ కౌంటర్ దగ్గరికి మారాడు. క్యాషియర్ సీమతో, నో డౌట్ ఇది ఫేక్ నోటే, నాకు చాలా పని ఉంది మేడం, కస్టమర్తో మీరే మాట్లాడండి, సంతకం నేనే చేస్తానుగా అంటూ ఆ నోట్ని సీమాకే అందించాడు. ఆ కస్టమర్ మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి మారాడు. ఏంటి మేడం, ఏంటి అంటూ. ఇది నకిలీ నోటు బాబు, ఇది మంచి నోటు కాదు, ఇది నీకెలా వచ్చింది అసలు అంది సీమ. కస్టమర్ ఆత్రంగా, నకిలీ నోటు అంటే అన్నాడు, ఇది దొంగ నోటు, ఇది డబ్బుగా పనికిరాదు, ఇది నీకెలా వచ్చింది? నాకు తెలియదమ్మా, ఇంట్లో 2,000 డబ్బుందని అకౌంట్లో పెట్టుకుందామని తెచ్చానంతే, నకిలీ నోటు అంటారేంటి మేడం అంది. అది డబ్బే కాదా? డబ్బులాగే కనపడుతోంది, కానీ ఇది డబ్బు, బ్యాంకు డబ్బు కాదు. మీ సరుకుని ఎవరికి అమ్మారు? వాళ్ళు ఈ నకిలీ నోటుని కూడా కలిపేసి మీకు ఇచ్చి ఉంటారు. చూడండి, మీకు తెలియకపోవచ్చు, కానీ ఇలాంటి దొంగ నోట్లు చూసినప్పుడు వెంటనే మేము పోలీసులకు చెప్పాలి. వెంటనే ఇన్స్పెక్టర్ వచ్చి దీన్ని చూస్తారు, మిమ్మల్ని చాలా అడుగుతారు.
మీకు అద్దె ఇచ్చిన వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు కూడా ఎవరో ఇచ్చారని చెప్తారు కదా, వాళ్ళని కూడా పట్టుకుంటారు. అసలు ఈ దొంగ డబ్బును ముద్రించే వాళ్ళని పట్టుకోవాలి కదా. మీరేది చెప్పేస్తే అది నమ్మేస్తారు అనుకోకండి. ఇది చాలా పెద్ద కేసు అవుతుంది. మీ మీద కూడా ఈ కేసు ఉంటుంది. నిజం చెప్పమంటారు పోలీసులు మిమ్మల్ని. అమ్మో, నేనేం పాపం ఎరగను. ఏ పోలీసులకి చెప్పొద్దమ్మా. ఆ నోటు నాకు ఇచ్చేయండి, నేనే పట్టుకుపోతాను. మీకు ఇస్తే మీరేం చేస్తారో మాకు తెలుసు. దీన్ని 4 మంచి నోట్లతో కలిపేసి ఏ రాత్రిపూటో ఏదో కొనేసి ఈ నోటుని మీరు ఇంకొకళ్ళకి అంటగట్టిస్తారు. ఇలాంటి నోటు మా దగ్గరకు వచ్చాయంటే మేము ఇక వెనక్కి ఇవ్వకూడదు. అది రూల్. మేము పోలీసులకే చెప్పాలి. అమ్మా, దీన్ని నాకు ఇచ్చేస్తే దీంతో ఏది కొనను, ఎవ్వరికి ఇవ్వను. ఏది కొననప్పుడు ఇక మీకు ఈ నోటు ఎందుకు? దీంతో మీకేం పని? పోలీసులకు చెప్తే వాళ్ళ దొంగ నోట్లు వాళ్ళని కనపడతారు. అలాగాక దీన్ని మీకే ఇచ్చేస్తే ఇది మంచి నోటులాగా జనాల్ని దగా చేస్తూ తిరుగుతూ ఉంటుంది. అమ్మ, నమ్మండి, నేను దీంతో ఏది కొననమ్మా. ఇది నాదే కాదమ్మా, నాకు ఇచ్చేస్తే. చూడండి, మీరు ఒప్పుకోకపోతే మీ మీద కేసు తప్పదు. మీ మీద కేసు లేకుండా చేసుకోవాలంటే ఒకటే మార్గం. దీన్ని ఇప్పుడే మీ కళ్ళ ముందే మేము చింపేయాలి. మీరు ఒప్పుకోవాలి. లేకపోతే మేము పోలీసులకి చెప్పక తప్పదు. ఇన్స్పెక్టర్ వెంటనే వచ్చేస్తారు. ఏం చేయమంటారో చెప్పండి తొందరగా. దీన్ని మీకు ఇవ్వడం మాత్రం జరగదు. పోలీసులకి చెప్పమంటారా, చింపేయమంటారు? అమ్మా, నేనేం పాపం ఎరగను. నన్ను కేసులో పెట్టొద్దమ్మా. అది ఎలాగొచ్చిందో నాకు తెలియదు. దాన్ని చింపేస్తే నాకు 500 డబ్బు పోయినట్టే కదమ్మా. పోయినట్టే. మీరు దీన్ని వాడకుండా, దీంతో ఏమీ కొనకుండా దీన్ని మూల పడేసి ఉంచితే అప్పుడు మాత్రం 500 పోయినట్టు కాదు. దీన్ని మీ చేతికి ఇస్తే కొన్నాళ్ళ తర్వాతైనా ఇది బయటకు వస్తుంది. అప్పుడు ఇది ఎవరికి పోతే వాళ్ళకే నష్టం అవ్వదు. ఆ నోటుని అస్సలు వాడనమ్మా, నమ్మండి. మీ మీద అనుమానం వచ్చేలాగా ప్రవర్తిస్తున్నారు మీరు. దీన్ని దాచేస్తే ఏంటి, చింపేస్తే ఏంటి? 2 ఒకటేనండి. విలువలేని దాన్ని దాచడం ఎందుకు? దొంగ నోట్లు సరిగా తయారు చేయాలని తెలుసుకుంటారా? ఈ టైం వేస్ట్ పోతుంది. పోలీస్ కంప్లైంట్ తప్పదు. వద్దొద్దమ్మా, వద్దొద్దు, చింపేయండి. కళ్యాణి ఆ నోటుని ఆ కస్టమర్ కళ్ళ ముందే పరపరా చింపేసింది. ఇంకొక 4 కస్టమర్లు కూడా ఆ దృశ్యాన్ని వింతగా చూశారు. ఆ దొంగ నోటు జనాలను మోసగిస్తూ తిరుగుతూ వచ్చి చివరికి కళ్యాణి చేతుల్లో ముక్కలు అయిపోయింది. ఆ కస్టమరు తన డబ్బులో 1500నే తన అకౌంట్లో దాచమని కొత్త సంతకాలు అవి చేశాడు. ఆ రోజే సాయంత్రం అవుతుంటే కస్టమర్లు తగ్గారు. పగలంతా చేసిన పనుల్లో డబ్బు లెక్కల్ని ఫైనల్గా చూసుకోవడంలో పడ్డారు ఆఫీస్ స్టాఫ్. కళ్యాణి తన పనుల్లో తను ఉంటూనే సీనియర్ మేడంని ప్రశ్నలతో ముంచెత్తుతూనే ఉంది. కొద్ది రోజులకి కళ్యాణి ల్యాండ్ ఫోన్ పెట్టించుకోగలిగింది. కానీ ఆ ఫోన్ని వాడేది రాధ కోసమే, ఉష కోసం కూడా. దుర్గ ఎలాగో తప్పదు. చెప్పాలంటే ఎప్పుడు ఫోనే నచ్చదు, ఉత్తరాలే ఇష్టం. రాధ ఉత్తరం వస్తే పండుగే. దుర్గతోటే అప్పుడప్పుడు ఫోన్. ఉత్తరాలు రాయమంటే దుర్గ బడాయి జవాబు చెప్పేస్తుంది. టైం లేదు, 100 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పేస్తున్నాను అంటుంది. ప్రతిసారి అదే ఫోజు. ఇక అది ఉత్తరాలు రాస్తుందా, ఫోన్ పిలుపులే. కళ్యాణి ఉద్యోగంలో చేరి 2 నెలలు గడిచింది. అమ్మ వెళ్ళిపోయి ఇక్కడ కబుర్లన్నీ చెప్పింది. దాంతో నాన్నకి బాగానే భయం తగ్గిపోయింది. 6 నెలలు అయ్యేటప్పటికి ఒకసారి నాన్న రాసిన కార్డు ముక్కలో అమ్మ రాసిన ఇంకో 2 ముక్కలు కూడా ఉన్నాయి. ఆ 2 ముక్కలు ఏమిటో కాసేపు అర్థం కాలేదు. అక్కకి 3వ నెలట, బాగానే ఉందట. అక్కని పలకరించు అని చివరి ముక్క. ఆ ముక్కలేమిటో మొదట కళ్యాణికి చొప్పున అర్థం కాలేదు. అక్కకి 3వ నెల అంట. 4వ నెల ఏంటి? అక్కకి 20 ఏళ్ళు ఎప్పుడో నిండాయి కదా. అదేమిటో మొదట అయోమయం. అంతలోనే ఎలాగో అర్థమైంది. ఓహో, అదా, అక్క గర్భవతి అయిందా? అమ్మ రాసింది అదా? తను అక్కని పలకరించాలా? ఏమని? భలేగా ఉంది. బాగున్నావా అనాలా, బాగుందని? వాళ్లే రాశారుగా. అక్కకి ఒక్క పని రాదే. ఇంకో 6 నెలలకు కొడుకో కూతురో ఉంటే ఆ పిల్లని ఎలా పెంచుతుందో బాబు. భుజాల నిండా జుట్టు కప్పుకొని పసిపిల్లల్ని ఎత్తుకుంటుందా? బావే పెంచుకుంటాడేమోలే. ముసలిబావ అని సంవత్సరాల తరబడి వాగేది. కానీ ఒంటి నిండా నగలు ఎక్కగానే ముసలిబావతోనే పెళ్ళి, ఫ్యాషన్లు, నైట్ డ్రెస్సుల కోసం ముసలిబావతో సంసారం. అక్కని పలకరించాలా? ఏమని? బాగున్నావా అంటే గొప్పగా ఉన్నాను అంటుంది దుర్గలాగా. దుర్గ అయితే పిల్లలకి పాఠాలైనా చెప్తోంది. ఎలా చెప్తోందో కానీ అక్క అయితే అదీ లేదు. ఎందుకు లేదులే. జాతకాలు, జ్యోతిష్యాలు, సాముద్రికాలు, లగ్నాలు
గెగ్నాలు అని ఉంటాయిలే, వదలదుగా వాటిని. నాన్న అమ్మ రాసిన అక్కకి 3వ నెల. ఉత్తరం మీద ధ్యాస నిలబడడం లేదు కళ్యాణికి. ఫోనా? చేద్దాంలే, ముందు కాస్త కూడు కూర వండుకోవాలి బాబు అనుకుంటూ వంటిట్లోకి పోబోతుంటే నాన్న నుంచి పిలుపు. కార్డు అందిందా? అందింది నాన్న. మరి మాట్లాడలేదే? ఏముంది మాట్లాడడానికి? అక్కని పలకరించవా? ఏం పలకరించాలి? బాగుందని మీరు రాశారుగా. అలా కాదు, పలకరించకపోతే బాగుండదు, బాధపడుతుంది, దానికి కోపం వస్తుంది. బాధపడుతుందంటే మాట్లాడతాను కానీ కోపం వస్తుందంటే మాట్లాడను. అలా అనకు, మాట్లాడు అక్కతో, అది పెద్దదైతే అదే నన్ను పలకరిస్తూ ఉండాలి. సరేలే, నేను వంట చేసుకోవాలి, టైం అయిపోతుంది. ఆ తర్వాత కూడా అక్కని పలకరించాలనే ఆసక్తే లేకపోయింది. కోపం కాదు, ఆసక్తి లేదు అంతే. 4 నెలలు పోయాక మళ్ళీ కొత్త ఆహ్వానం వచ్చింది. అక్కకి సీమంతమట పుట్టింట్లో. ఆ ఖర్చులన్నీ అక్కే పెట్టుకుంటుందట. ఆ ఉత్సవానికి రమ్మని. అస్సలు నచ్చలేదు కళ్యాణికి. తల్లి తండ్రి తెగ వాదించారు. నువ్వు రాకపోతే మర్యాదేనా అన్నారు. అత్తయ్య బాధపడుతుంది అన్నారు. ఎన్నైనా అనని కళ్యాణి ఒకటే మాట, ఏంటి ఈ సీమంతాలు గీమంతాలు, కడుపేసుకుని అందరి ముందు కూర్చోవాలా అంది. అదో ముచ్చట అన్నారు. మనం ముచ్చట్లన్నీ అందరి ముందు ప్రదర్శించాలా అంది. రేపు నువ్వు మాత్రం ఇలాంటి ముచ్చట చేసుకోవా? చేసుకుంటానో లేదో అది చెప్పాలా? ఏమిటి ఇలా తయారయ్యావు అనేసి కోపాలతో వదిలేశారు. ఉద్యోగం చేస్తే ఇంత మతిపోవాలా అని కూడా అన్నారు. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ కోపాలే మనల్ని రక్షిస్తూ ఉంటాయి. ఆ కోపాల వల్లే వాళ్ళు వదిలేశారు. బ్రతికాను బాబు అనుకుంది. సీమంతాన్ని చూసే ప్రయాణం అక్కర్లేకపోయింది. కళ్యాణి కౌంటర్ దగ్గర కూర్చోగానే కౌంటర్ ముందు నిలబడ్డ కస్టమర్ కొత్త సమస్య తెచ్చిపెట్టాడు. మేడం, నాకు ఏటీఎం నుంచి డబ్బు రావడం లేదండి, అసలు అది కదలడం లేదు అన్నాడు ఆందోళన పడిపోతూ. ఆ సమస్యని ఇంజనీర్తో చెప్పి పరిష్కారం అయ్యేటట్టు చేసింది కళ్యాణి. లోన్ల గురించి, వ్యవసాయ లోన్ల గురించి ఏవో విషయాలు వస్తే ఆయనకి చెప్పండి మేడం, నాకు 10,000 దాకా లోన్ కావాలన్నాడు ఒక అతను. కళ్యాణి జవాబు ఇవ్వబోతుండగా ఆ కస్టమర్ని సీతాలక్ష్మి అందుకుంది. కళ్యాణి కొంచెం తెల్లబోయింది. సీమా మేడం అయితే అలా చేసేది కాదు, జూనియర్తోనే చేయించేది, జూనియర్కే పని నేర్పించాలని చూసేది. సీతాలక్ష్మి అలా కాదు. కస్టమర్లే మీకు ఇక్కడ అకౌంట్ ఉందా అని అడిగింది. లేదు మేడం, అకౌంట్ ఉండాలంటారా? అసలు ఇక్కడ బారు వడ్డీయా చక్కెర వడ్డీయా మేడం అన్నాడు అతను. అదే తెలియకుండా లోన్కి వచ్చావా అనేసి ఊరుకుంది ఆ మేడం. కళ్యాణి ఆగలేక, బ్యాంకులో ఎప్పుడు చక్కెర వడ్డీ లెక్కలేనండి, కాంపౌండ్ వడ్డీయే, గోల్డ్ లోన్ వ్యవసాయం లోను అయితే వడ్డీ తగ్గుతుందిలేండి. మేడం, నేను వ్యవసాయం కోసమే అడుగుతున్నాను, మీరు అప్లికేషన్ తెచ్చారా, ఫోటోలు తెచ్చారా, ఆ వివరాలు కూడా అవన్నీ ఉండాలా అమ్మా? ఫోటోలు ఎవరివమ్మా? కాగితమే తెచ్చాను. అటు చూడండి, ఆ రూమ్లో మేనేజర్ గారు ఉంటారు, అక్కడికి వెళ్ళండి, పర్వాలేదు. ఆ కస్టమర్ అటు నడిచాడు. సీతాలక్ష్మి వెటకారంగా నవ్వింది. వ్యవసాయం అనగానే లోన్ ఇచ్చేస్తుంది అనుకుంటారు. డబ్బు తీసుకుపోయి తాగుళ్ళకి తందనాలకి వ్యవసాయం నిజంగా చేస్తారా వీళ్ళు? మేడం, తాగుళ్ళు ఈ బ్యాంకులో వాళ్ళు చేయడం లేదా? పాపం, వాళ్ళు చేసేది వ్యవసాయం పని కాకపోతే ఇంకేదో కష్టమైనా చేస్తూనే ఉంటారు. ఏమో చేస్తారో లేదో, బ్యాంకులో నెగ్గొట్టడాలు. ఈ మేనేజరు అసలే స్ట్రిక్టు, ఇతనికి లోనేం ఇవ్వడు. కళ్యాణికి సీతాలక్ష్మితో ఇంకా మాటలు పెంచాలి అని అనిపించలేదు. లిప్స్టిక్ లేకుండా, నెక్లెస్ లేకుండా ఈ మేడం ఎప్పుడూ కనపడదు. ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినా లిప్స్టిక్ లేకుండా వెళ్ళలేనంటుంది. తన భర్త డాక్టర్ అని లంచ్ టైంలో 10 సార్లు చెప్తుంది. అక్కయ్యకి కొడుకు పుట్టాడని అత్తయ్య రాయించిన కార్డు ద్వారా తెలిసింది. అమ్మా నాన్న అయితే అలకలతో ఫోన్లు, కార్డులు అన్నీ మానేశారని అత్తయ్యకి తెలుసు. అందుకే తను శ్రద్ధగా రాయించింది. ఆ చంటివాడిని చూడాలనే అనిపించింది కళ్యాణికి. అంత చంటి పిల్లల్ని ఎప్పుడు చూసినట్టు గుర్తులేదు. ఎవరూ రమ్మనకుండానే నేను తప్పకుండా వస్తున్నాను, పిల్లాన్ని చూడాలి అని అత్తయ్యకే రాసింది జవాబు. అక్కయ్య కొడుకని బావని తీసుకొని పుట్టింటికే వచ్చింది. కానీ అక్కడ ఒకే గది, చావిడి, వంట వసారా, అంతే. ఇరుకు. అత్తయ్య ఇల్లు అయితే పెద్ద చావిడి, 4 గదులు, వంటపాక, చుట్టూ బోళ్ళెడు వాకిళ్ళు, చెట్లు. అక్కడ వాళ్ళిళ్లలో తిరుగుతూ ఉంటేనే హాయ్, ఏ పర్వతాలు ఎక్కక్కర్లేదు. అక్కయ్య వాళ్ళు 4 రోజుల్లోనే వెళ్ళిపోతారని అత్తయ్య రాసిన కార్డులో సమాచారమే ఆ కార్డు 2 రోజుల ముందే అందింది.
కళ్యాణికి ఆ రాత్రే కదలక తప్పలేదు. ఊరి చేరి ఇంటికి పోయి తన పనులన్నీ చేసుకుని అమ్మ వండిన కమ్మటి గుత్తొంకాయ కూరతో కడుపు నిండా అన్నం తినేసి అత్తయ్య ఇంటికి బయలుదేరినప్పుడు తల్లి ఏదో ఒక హెచ్చరిక చేసినట్టు వాళ్ళనేమి అనకు, చూసిరా వాళ్ళనేమి అనకు అంటూ 4 సార్లు చెప్పింది. అదేంటమ్మా, వాళ్ళని నేనేమంటాను, నేనెందుకు అంటాను, ఎందుకలా చెప్తావు అని తెల్లబోతూ గుమ్మం దిగి గబగబా నడిచింది కళ్యాణి. మేనత్త ఇల్లు దగ్గరే 4 ఏళ్ల అవతలే అత్తయ్యను చూసి సంవత్సరం దాటింది. ఆ గుమ్మంలోకి వెళ్తుంటే పొగాకు వాసన. రైతులు ఎవరు అత్తయ్య దగ్గరికి వచ్చి డబ్బు ఇచ్చి వెళ్ళుంటారు. వాళ్ళకి అత్తయ్య ఏ ఉప్మా లాంటిదేదో చేసి గిన్నెలు నిండా పెడితే గాని వాళ్ళని వెళ్ళనివ్వదు. అప్పటిదాకా వాళ్ళు చుట్టలు కాలుస్తూ అక్కడే కూర్చుని ఉంటారు. ఈ పొగాకు వాసన కాక మొగలిపూల వాసన వస్తోందా? ఒకసారి అత్తయ్య గట్టిగా చెప్పాలి, రైతుల్ని తొందరగా పంపించాయి, వాళ్ళ మీద అంత జాలి ఉంటే కౌలు డబ్బు తక్కువగా తీసుకో అని. రైతులతో తనే చెప్పాలనుకుంటూ వీధి గుమ్మంలో నుంచి సావిట్లోకి అడుగు పెట్టిందో లేదో అక్కడ దృశ్యాలు చూసి కొయ్య బారిపోయి నిలబడిపోయింది. పెద్దబావ సిగరెట్ కాలుస్తూ కుర్చీలో కూర్చునున్నాడు. అప్పుడే చేతిలో సిగరెట్ ముక్క పక్కన పడేసి రెండోది అంటించేశాడు. కుర్చీ పక్కన ఇంకా 4 ముక్కలున్నాయి. నేల మీద అంతేనా 4 ఏళ్ల పిల్లాడిలాగా నిక్కర్తో ఉన్నాడు. ఎప్పుడు చూడలేదు పెద్దబావని అలాగా. కాలు మీద కాలేసుకుని పై కాలుకి ఉన్న నిక్కర్లో నుంచి చివరి దాకా కనపడిపోతోంది. ఎన్నడూ లేదే ఇలాగా. అక్క ఆ పక్కనే ఇంకో కుర్చీలో కూర్చొని పిల్లాడికి పాలిస్తోంది. తన జుట్టు పిల్లాడి నెత్తి మీద పరిచి పెట్టినట్టు కనిపించింది. తెల్లారి 9 గంటలు అవుతూ ఉన్న ఇంకా నైటు బురకాలోనే ఉంది. పిల్లాడికి పాలివ్వడానికి కాబోలు గుండెల మీద బురకాకి గుండీలని విప్పి పిల్లాడి తాగేవైపు గౌనని బార్లా తెరిచి ఉంచింది. భర్తగారు ఎదురుగానే కాసేపు అయితే ఎవరో వచ్చినా వస్తారు, వీళ్ళని చూడాలని గుండెలకి తన జుట్టే అడ్డంగా పెట్టింది. అరే, లిప్స్టిక్కా? ఎప్పుడూ లేదే. అత్తయ్య దూరంగా వంటపాకలో హడావిడిలో పడిపోతోంది. పక్కనే తనకి నచ్చే మంగమ్మను పెట్టుకుని సావిట్లో అడుగుపెట్టిన చెల్లెల్ని చూడగానే అక్క ఏడాది తర్వాత కనపడ్డ చెల్లెలితో, అబ్బా ఎంత తొందరగా వచ్చావే మమ్మల్ని చూడాలని. మేము వచ్చి 4 రోజులైంది తెలుసా, ఇవాళ సాయంత్రమే పోయేది. చూసేసావుగా మమ్మల్ని, ఇక వెళ్ళు అంది వచ్చి రాని నవ్వుతో. కళ్యాణి ఆ పొగవాసన నుంచి తేరుకోవాలని ఇబ్బంది పడుతూనే, అక్క నేను వచ్చింది మిమ్మల్ని చూడాలని కాదు, పిల్లాడిని చూడాలని, అత్తయ్యని చూడాలని. మిమ్మల్ని చూడ్డానికి ఏముంది, అత్తయ్య రాసిన కార్డు ముక్క అందిందే మొన్న. ఆ పూటే సెలవు కోసం యాచించి బయలుదేరాను. పిల్లాన్ని చూడగలననే మీరు వెళ్ళేది ఇవాళేనా, ఎప్పుడు అంది ముక్కుకి బయట అడ్డం పెట్టుకుంటూ. సాయంత్రమే చెప్పాగా, అయితే సాయంత్రం వస్తా. ఈ పొగాకు వాసన నాకు వికారంగా ఉంది. చంటి పిల్లాడు ముందు ఇంత పొగ. పిల్లాడికి జుట్టు కప్పానుగా, నీ జుట్టు పిల్లోడి నోటికి అడ్డుపడుతోంది, కొంచెం చూడు. వెళ్తా అనేసి బయటకు వచ్చింది. ఇంటికి రాగానే, అమ్మా పెద్దబావ పిల్లాడు ముందు సిగరెట్లు తెగ గాల్చేస్తున్నాడు అంది మొహం చిట్లిస్తూ. అదే వాళ్ళనేమి అనొద్దు అందుకే. అంటే బావ కాల్చడం నువ్వు చూసావా? నిక్కర్లేసుకున్నాడేంటమ్మా అన్నది సిగ్గు లేకుండా. ఏమో అది చూడలేదులే, వాళ్ళకి ఫ్యాషన్లు మరి, సిటీ వాళ్ళు. ఇక్కడ అలాగే చూస్తున్నారులే. పిల్లాడు నిద్రపోతున్నాడు, సాయంత్రం వస్తానని చెప్పేశా. అదేంటమ్మా పిల్లాడు ముందు అలా సిగరెట్ కాల్చేస్తున్నాడు? ఇంట్లోకి వెళ్ళకముందే నాకు పొగాకు వాసన వచ్చేసింది. రైతులు ఎవరైనా వచ్చారేమో అని అనుకున్నా. చావట్లోకి వెళ్తే అక్కడంతా చెత్త వాసనే. పోనీలే, అబ్బాయి చదువుకున్నవాడే, వాళ్ళకి తెలవదా? కాదమ్మా, సిగరెట్లు కాల్చే వాళ్ళకన్నా ఆ పొగ పీల్చే వాళ్ళకే ఎక్కువ ప్రమాదమట. చాలే, అలాంటి చిన్న చిన్న సంగతులు నీకెందుకులే. అయ్యో, అది చిన్న సంగత? అదేంటి, పలకరించే వాళ్ళు వస్తారు కదా, నిక్కర్లు వేసుకొని కూర్చున్నాడంటే చిన్న సంగత? అటు చూడాలంటేనే చిరాకేసింది. అక్క కన్నా బుద్ధి లేదా? అక్కకి తెలవదా వాళ్ళ సోకులు అవి? అక్కకి అదే నచ్చిద్దిలే, నీకెందుకు గొడవ? భలేగా ఉందే, మీకు నచ్చిందిలే, అక్కకి చెప్పరాదు నువ్వు? అమ్మో, అది వింటుందా చెప్తే? అసలు నీకెందుకే, ఊరుకో. చిట్టి పొట్టి సంగతులే పట్టుకుంటావు. సరేలే, ఇంకేం మాట్లాడాలి నీతో? నాన్నతో అయితే కాస్త వింటాడు. నాన్న చావిట్లో నుంచే అన్నాడు. అమ్మా చిన్న, అన్నీ విన్నానే. జయరామ్ని నిన్న నేను చూశాను. నన్ను చూసి సిగరెట్ ఆపాడు, కానీ అది పొట్టిలాగే. ఏమిటో మరి, ఇదివరకు ఇలా ఉండేవారే కాదు. నాకెందుకులే అని నేను అనలేదు. వాళ్లతో అనమని కాదు కానీ నాన్న, అసలు మీకన్నా అవి తప్పు పనుల్లాగా అనిపించట్లేదా?
అవన్నీ మనకెందుకు చెప్పు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. రోజు మనం చూస్తామా? కళ్యాణి ఇంకా మాట్లాడలేదు. పిల్లాడిని చూడాలని సాయంత్రం మళ్ళీ వెళ్ళేటప్పటికి వాళ్ళు టాక్సీ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లాడు వాళ్ళ నాయనమ్మ చేతుల్లో ఉంటే వాడిని కళ్యాణి అందుకుంది. అత్తయ్య, వీడి పేరేంటి? మీ అక్కను అడుగు. ఏం నీకు తెలీదా? అక్క నవ్వి, పేరు ఇంకా పెట్టలేదులే, మంచి పేరు కోసం చూస్తున్నాం అంది. వీడికి 6వ నెల కదూ, ఎలా పిలుస్తున్నారు? పిలిస్తే పలుకుతాడా? బాబు అంటాం అంతే. ఏ దేవుడి పేరైనా పెట్టాలని ఉంది నాకు. గణేష్ అవుతుందేమో. చిన్న, మా ఇంటికి ఒకసారి రారాదు? నీ ఫోన్ నెంబర్ నాన్న ఇచ్చాడు, అది మారుతుందా? మారదుగా, ల్యాండ్ ఫోనే, నెంబరు మారదేమోలే. ఒకవేళ మారితే నాన్నకు చెప్తాగా. మీ గణేష్ చాలా ముద్దుగా ఉన్నాడక్క. నువ్వే పెట్టేశావు వీడికి పేరు. అక్క, నీ జుట్టు వాడి మీద పడకూడదు. నోటికి అందిందంటే ఏం పర్వాలేదు. నేను నా జుట్టుకి ఖరీదైన పరిమళ ఆయిల్ రాస్తా, ఆ పరిమళం పీలుస్తాడు బాబు, తెలుసా? అయ్యో అది కాదు, పిల్లాడికి నోటి మీద వెంట్రుకలు పడితే చాలే, అంత చాదస్తాను నీకు. ఎప్పుడైనా కాకినాడ రా. పెద్దబావ టైట్ టీషర్ట్లో దాని నిండా అక్షరాలే. బావ కళ్యాణి వైపు చూడలేదు. కళ్యాణి బావని పలకరించలేదు. అలా ఎప్పుడు జరగలేదు గతంలో. బావ నిక్కర్తోనే బయటకు వస్తాడని కళ్యాణి భయపడింది. కానీ గ్రాండ్గా టైట్ ఇస్త్రీ ప్యాంట్ వేశాడు. బయటకు వచ్చాడు చేతిలో సిగరెట్తోనే. హడావిడిగా ఒక అబ్బాయి వచ్చాడు. సాదాగానే ఉన్నాడు. బయలుదేరిపోతున్నారా అంటూ తను కూడా ట్యాక్సీ ఎక్కాడు. చకచక ట్యాక్సీ ఎక్కారు. ఇంకేముంది, రైలు ఎక్కుతారు, ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్తారు. ట్యాక్సీ కదిలే ముందు కొడుకైన తల్లితో ఏమీ అనలేదు. అసలు అటు ఇటు చూడనే లేదు. ఆ ట్యాక్సీ ఎక్కేశాడు. ఆ అబ్బాయి ఎవరత్తయ్యా అని కళ్యాణి తర్వాత అడిగింది. జయరామ్కి స్నేహితుడులే, మా తోటికోడలికి బంధువేలే, శంకర్రావు అని. ఒకసారి కాకినాడ రమ్మంది నన్ను. అక్క, అక్కడేం వింతలు చూడాలో, జన్మలో వెళ్ళకూడదు. టాక్సీ హారన్ కదిలినప్పుడు అప్పటిదాకా నిలబడి ఉన్న అత్తయ్య జలజల కన్నీళ్లు కారుస్తూ అక్కడే అరుగు మీద కూలబడింది. చూడమ్మా, సిగరెట్ ఎలా కాల్చేస్తున్నాడో అంది. పైగా పిల్లాడి ముందు. నువ్వు చెప్పలేదా అత్తయ్య బావకి? నా మాట వినేలాగా ఉన్నాడా ఇప్పుడు? ఎలా బ్రతుకుతారో వాళ్ళిష్టం. మావయ్యకి చుట్టలవి కాల్చడం మూలాన్ని అంత కొంప ములిగింది. చిన్నబావ రాలేదా? వీళ్ళంటే వాడికి నచ్చడం లేదు. ఇక వాడి పెళ్లి గోల ఒకటి ఉంది నాకు. ఎలాంటి పిల్ల దొరుకుతుందో అని హడెల్ చేస్తున్నాను. నువ్వే చేసుకోరాదమ్మా చిన్నబావని. మా అక్క అందగత్తె కాబట్టి కట్నం లేకుండా చేసుకున్నావు. నన్నైతే చేసుకుంటావా నల్లదాన్ని? నువ్వేం నలిపే పిచ్చి మాటలు. నన్నైతే నా నెత్తి మీద పెట్టుకుంటాను. ఇంకా కట్నం ఒకటా? అత్తయ్య బాధపడకు, నీకు మంచి కోడలు దొరుకుతుందిలే. మంచిదే దొరక్కపోతే పెళ్ళే వద్దని చెప్పేశాను మొన్న బలరాంకి. వాడు నవ్వాడు. అంటే చిన్నబావ కూడా నీ మాట విన్నాడన్నమాట. లేకపోతే నవ్వడం ఎందుకు? అంతే అమ్మ అనాలి. బాగా చెప్పావు. పిల్లలు పుట్టారంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కదా. పెద్దవాళ్ళు అయ్యాక ఇంకేం వింటారు? అవును, కానీ నీ పెళ్ళెప్పుడే? అదే నువ్వే చెప్పాలి. మీకు లగ్నాలు జాతకాలు అన్నీ తెలుస్తాయి. నా మొహన్లే, అవన్నీ జరిగి చేస్తాయా? అత్తయ్యతో మాట్లాడుతుంటే రాధతో, దుర్గతో, ఉషతో కబుర్లు చెప్పుకుంటున్నట్టే ఉంటుంది కళ్యాణికి. ఎప్పుడు వెళ్తున్నావమ్మా? రేపే. సెలవులు ఇవ్వాలన్నారు అసలు. అమ్మో, అంత పని ఉంటుందా అక్కడ? డబ్బులు బాగా వస్తాయా? అది డబ్బు సముద్రం అత్తయ్య. రోజు డబ్బుని అటు ఇటు తిప్పడం కదే. అమ్మో, అంత డబ్బు సముద్రమా? కళ్యాణి నవ్వింది. సరేలే, మంచివాడిని చూసి పెళ్లి చేసుకోమ్మా. కళ్యాణి నవ్వింది. మంచివాడో చెడ్డవాడో ఎలా చూడాలత్తయ్య? ఎలా తెలుస్తాడు? ఎందుకు తెలవడు? తాగుతాడేమో, అది చూస్తే సరి. నీ కొడుకు సిగరెట్లు కాలుస్తున్నాడు, చెడ్డవాడేనా? చెడ్డవాడే మరి. మంచివాడు ఎలా అవుతాడే? నా కొడుకే కదా అని వాడిని మెచ్చుకుంటాను అనుకున్నావా అంటూ కయ్యమంది అత్తయ్య. కళ్యాణి నవ్వి, నువ్వు చాలా మంచిదానివి అత్తయ్య. ఇప్పుడు నేను ఇంటికి పోయేది ఎందుకు? ఇక్కడే పడుకుంటాలే. మా అమ్మ వాళ్ళతో మాట్లాడేది ఏమీ ఉండదు. ఏంటోనే, పిల్లాడు అసలు నాతో మాట్లాడలేదు తెలుసా? నిజంగానే అత్తయ్య? అబద్ధాలు చెప్తానా నీతో? వాడికి చక్కెర పొంగల్ ఇష్టం, పులిహోర ఇష్టం. వాడి ఇష్టాలు నాకు తెలుసుగా, అవే చేసి పెడేశాను అంతే. అమ్మ ఏమనుకుంటుందో అని కూడా అనుకోకుండా నా కళ్ళ ముందే సిగరెట్లు ఎలా గాల్చాడో చూడు. అత్తయ్య కళ్ళు మళ్ళీ జలజలా గుమ్మరించాయి కన్నీళ్ళని. వద్దులే అత్తయ్య, ఊరుకో. నువ్వు ఏడిస్తే నాకు బాగుండదు. బావకి రేపే కాస్త దగ్గో గిగ్గో పుడితే డాక్టర్లే చెప్తారులే అవేవి కాల్చొద్దని అంటూ కళ్యాణి కూడా కళ్ళు తుడుచుకుంది. అయ్యో, మేము మామయ్యకి మంచి డాక్టర్లే చెప్పారమ్మా. పాపం
మానేయాలనే అనుకునేవాడు, మానలేకపోయేవాడు. అదంతా తెలుసు వీడికి. తాగుడు కూడా మొదలెడతాడేమో, అది అనుమానంగానే ఉంది నాకు. తప్పు మా అక్కదే అత్తయ్య, మన ఇద్దరం అన్నాలు తిందాన్రా, నాకు ఆకలిగా ఉంది అంటూ కళ్యాణి అత్తయ్యను లోపలికి తీసుకుపోయింది. అన్నాలు తినేటప్పుడు అత్తయ్య అంది, చిన్నమ్మ నా దగ్గర కొంత డబ్బుందే, 2-3 లక్షలు. మీ నాన్నకు తెలుసులే, ఎన్నపెట్లో దాచాడు. నువ్వు బ్యాంకులో చేస్తున్నావని తెలిసినప్పటి నుంచి ఆ డబ్బుని బ్యాంకులో పడేస్తానేమో అని అనుకుంటున్నాను. మీ నాన్నతో కూడా అన్నాను, చూద్దాంలే అన్నాడు. ఏంటి ఇంకా చూసేది, నీతో పట్టుకుపోయి అక్కడ పడేస్తావా అదంతా? అంత దూరం ఎందుకు అత్తయ్య, ఈ ఊళ్ళో కూడా బ్యాంకులు ఉన్నాయి కదా. పెద్ద వయసు వాళ్ళు దాచుకునే డబ్బుకి వడ్డీ కూడా కాస్త ఎక్కువే వస్తుంది. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? నాన్నతో చెప్తాను, మీ ఇద్దరు ఒకసారి వెళ్ళి బ్యాంకు మేనేజర్ని అడగండి. నేనైతే రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలి, లేకపోతే నేనే చేద్దును. నాన్నకు అన్నీ తెలుసు అత్తయ్య. అలాగే చేస్తానులే, కానీ నీ పెళ్ళి కూడా అయిపోతే ఆ ఖర్చు ఎంత అవుతుందో చూసి మిగతాది బ్యాంకులో పెడదానులే. నా పెళ్ళి ఖర్చా? ఏం ఖర్చు? ఎందుకు? ఓ నేత చీర చాలు. అది కాదమ్మా, కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటారే? మీ నాన్న దగ్గర ఏం సొమ్ము ఉంది? ఆ మాటలు వద్దు, కానీ నీ డబ్బును బ్యాంకులో పెడితే నామినీగా ఎవరి పేరు ఇస్తావు? పెద్దబావ పేరేనా? చాలు. అదొక్కటే ఎందుకు, పెద్ద కొడుకు పేరు, పెద్ద కూతురు పేరు రెండూ పెడితే బాగుంటుంది. రేపు నలుగురు పంచుకుంటారు. వాళ్లతో అన్నావా, లేకపోతే గొడవలు వస్తాయి. నా పిల్లలు అలా ఉండరమ్మా, నలుగురు సమానంగా పంచుకుంటారు. నీ పెళ్ళి ఖర్చు అయిపోతే మిగతాదే. అయితే నేను పెళ్ళే చేసుకోను. డబ్బు తేరగా ఇస్తావని నేను బుద్ధి లేకుండా నీ డబ్బు తీసుకుంటాను అని అనుకున్నావా? ఏడ్చావులే, అది నా డబ్బా. మీ మామయ్య అనేవాడు రైతులు ఎండనక వాననక గొడ్డు చాకరీలు చేసి పండిస్తారని. ఆయన ఏదో మీటింగులకు తిరిగేవాళ్లే, అక్కడికి వెళ్ళొస్తే ఆ మాటలే. అందుకే రైతుల దగ్గర నుంచి ఇంత రావాలి అంత రావాలి అనుకోను. వాళ్ళు ఎంత ఇస్తే అంత. పాపం, వాళ్ళు మంచిగానే ఇస్తారు. అబ్బా, రైతుల మీద జాలి కురిపిస్తావు. 2 లక్షలో 3 లక్షలో దాచుకున్నావు. అవునమ్మా, ఆ మాట నిజమే. మామయ్య ఉంటే ఏం చేసేవాడో మరి. సరేలే, ఈ మాటలకేం కానీ మీ అప్పకి నీకు పెళ్ళిళ్ళు నేనే చేయిస్తానని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నా కూతుళ్ళకి చేసుకోలేదు. మా చిన్నప్పుడు అలాగే అనుకున్నామేమో. ఆ రోజులే వేరు, ఈ రోజులే వేరు. మా అక్కకి చేసావుగా, చాలు. డబ్బు పంపకాలతో ఎంతెంత గొడవలో తెలుసా? మొన్న మా దగ్గర ఒక కేసు. తండ్రి 10 లక్షలు బ్యాంకులో పెట్టి కొడుకు పేర నామినీ వేశాడు. ఆయనది చిన్న వయసే, అయినా తాగుడు వల్ల అన్నారు మరీ పోయాడు. ఆ డబ్బు కోసం కూతురు కూడా వచ్చింది. ఆ డబ్బుని తన అన్నకి తనకి పంచిమ్మంది. అది కుదరదని మా మేనేజర్ ఓపికగా చెప్పాడు. నామినీగా ఎవరి పేరు ఉంటే ఆ మనిషిగా ఇవ్వాలి. మీకు కూడా డబ్బు కావాలంటే మీ అన్నతో మాట్లాడుకోండి, ఆయన ఇస్తే మీరు కూడా తీసుకోండి అలా అనే చెప్పాడు. ఆ కూతురు పేదరాలుగానే ఉంది. 2 పిల్లలట, చదువుతున్నారు. అదంతా చెప్పి ఏడ్చింది. అయినా ఆ డబ్బును పంచడం బ్యాంకు చేయగలిగే పని కాదు కదా. మా అన్న అస్సలు ఇవ్వడు. మీరైనా న్యాయం చేయండి అంటూ వేడుకుంది. మీ తండ్రి మీకు అన్యాయం చేశాడు, అది గ్రహించండి అన్నాడు మా మేనేజర్. ఇంకా ఆవిడ ఏడుస్తూనే నిలబడింది. ఆస్తి హక్కు కోసం అయితే కోర్టుకు వెళ్ళాలి అన్నాడు మేనేజర్. అన్ననే బ్రతిమలాడుకోమన్నాడు మా మేనేజర్. ఇలా జరిగిన పంచాయతీ, అందుకే మీ పిల్లలందరికీ చెప్పుంచు అత్తయ్య, అదే మంచిది అనేసింది కళ్యాణి. నా పిల్లలకి చెప్పక్కర్లేదు, కానీ నువ్వు చెప్పిన ఆ తండ్రి ఎంత బుద్ధి లేనివాడే. ఆ డబ్బేదో కొడుక్కి కూతుర్లకి ఇద్దరికి చెందాలని రాయకూడదు. మీ మామయ్య అయితే ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా చూడాలి అనేవాడు తెలుసా. అలా చూస్తే తల్లిదండ్రులు పోయాక బ్రతికుండేది వాళ్లేగా, ఒకళ్ళకొకళ్ళు సాయంగా ఉంటారు అనేవాడు. నువ్వు కొడుకుల్ని కూతుళ్ళని సమానంగా చూడాలి అంటున్నావు, కానీ మా వాళ్ళైతే 2 ఆడపిల్లల్ని సమానంగా చూశారంటావా అత్తయ్య? అదేం మాటే అలా అనేసావు? నీకేమో అన్యాయం చేశారే. మీ నాన్న దగ్గర ఏం ఆస్తి ఉంది? మీ అక్కకి ఇవ్వండి, నీకు ఇవ్వలేదా? ఆస్తి సంగతి కాదత్తయ్య, పెంపకం సంగతే. అక్క నెత్తి మీద పెట్టుకున్నారే. అబ్బే అలా అనుకోకు, అది కాస్త తెలుపని మీ అమ్మ దాన్ని కాస్త ముద్దు చేసేదిలే, అంతేగాని. అంతే, నా రంగే నేను తెచ్చుకున్నానా? రంగు తక్కువైతే ఇక పిల్లలు ముద్దురారా? అత్తయ్య కొంచెం నవ్వు తెచ్చుకుంది. మీ నాన్నతో అన్నానా ఈ మాటలు అంది. నేనే అన్నాను బోలెడు సార్లు. వాళ్ళు నీలాగే అది కాదు ఇది కాదు అంటారు. పెద్ద కూతురు జాంకాయలు తిందట, యాపిల్సే తింటుందంట, దానికి నచ్చేది దానికి పెట్టాలట అని అంటారు.
నా చేతిలో ఎప్పుడైనా ఒక యాపిల్ ముక్క పెట్టారేమో అడుగు. చాచా అలా అన్నారే, నాకు తెలవదే. నీకు జాంకాయలే ఇష్టం అనేవారు, అంతే అనుకున్నాను. నిజంగా నాకు జాంకాయలే ఇష్టము. అమ్మాయిలు చెట్టెక్కి అక్కడే కూర్చొని తినేసేదాన్ని. యాపిల్ వైపు చూడకూడదు అని అనుకునేదాన్ని. అయ్యో అలాగా, నాకు తెలియనే లేదే. ఎప్పుడు చెప్పలేదేంటి నాతో? చెప్తే ఏం చేసేదానివి? తెల్లపిల్లకి జాంకాయలు ఇచ్చి నల్లపిల్లకి యాపిల్ కొనేదానివా? ఇద్దరికి యాపిళ్లే కొనేదాన్ని. అది తెలవదా నీకు? నీకు తెలిసేమో, నీ తమ్ముడికి తెలిసిందా? మా బ్యాంకులో డబ్బు పెట్టిన తండ్రిని బుద్ధి లేని వాడని తిట్టావు. నీ కళ్ళ ముందు కనపడే తండ్రి బుద్ధి గలవాడా? అయ్యో నువ్వు ఇంత బాధపడుతున్నావా? నాకు తెలియదమ్మా. నాకు బాధగా లేదు. నా దారిన నేను బ్రతకాలనే అనుకున్నాను. అదే అయింది కూడా. నిజంగానా? మీ వాళ్ళని అడుగుతాను. వాళ్ళేం ఒప్పుకోరు. నీ మాట కూడా కాదంటారు. కాదంటే అప్పుడే గడ్డి పెడతాలే. వద్దులే అత్తయ్య. ఏదో అలా మాట మీద మాట వచ్చేసి నీతో చెప్పేశాను. ఎక్కడో అక్కడ పని చేసుకుంటూ వాళ్ళకి దూరంగానే ఉంటున్నాగా, ఇంకెందుకులే. ఇంకో మాట అననా? చిన్నప్పటి జాంకాయల మాట కాదు, ఇప్పటికీ అంతే. పెద్ద కూతురికి వంట నేర్పడానికి ఈ తల్లి అక్కడికి వెళ్ళి నెలలాళ్ళు ఉండాలి అని అనుకుంది. నా దగ్గర 15 రోజులు ఉండడానికి వెలవెల్లాడిపోయింది. ఎలాగో ఉందిలే 2 నెలలు. నిజంగా బాధపడుతున్నాను. నువ్వు వాళ్ళ కోసం కాదు కానీ నా కోసం వస్తూ ఉండమ్మా. నువ్వు నా దగ్గరే ఉండు నీ పెళ్ళయ్యేదాకా. పెళ్లి మాట ఎత్తకు. అస్తమాను పెళ్ళి పెళ్ళి అంటావు. తల్లిదండ్రులే నమ్మలేని వాళ్ళు ఇక మొగుళ్ళని గిగుళ్ళని నమ్మాలా? ఏం మాటలే అవి? పిచ్చెక్కిందా? మీ మావయ్యని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడూ గుర్తే. ఆడ మగ తోడు నెడగా బతకొద్దు. మంచివాడిని చూసి చేసుకో అమ్మా. నీ పెళ్ళి నేనే చేస్తాను. నా సంగతి నాకేం కానీ నువ్వు మంగమ్మతో పని చేయించుకుంటున్నావు. నీ గుణంలో 100వ వంతు అయినా మా వాళ్ళకు ఉండదు. ఆ మధ్య పని రంగమ్మ మానేసింది తెలుసా? కాస్త జీతం పెంచమంది అట. 10 రూపాయలైనా పెంచలేదు వీళ్ళు. ఆ మనిషి మానేసింది. ఆ మాట కార్డులో రాసేశారు. నేను ఆ పని మనిషికి ఉత్తరం రాసా. ప్రతి నెల డబ్బు పంపిస్తాను అని రాశాను. మా వాళ్ళకి కూడా చెప్పమంది ఆ మనిషే. నేను రహస్యంగా చేద్దామనుకుంటే వీలు కాలేదు. నేను జీతం పెంచినందుకు నా మీద ఎగిరారు. వీళ్ళ విషయంలో మంచిగా ఉంటారో తెలియడం లేదు. వీళ్ళ ముద్దులతో పెంచే కూతురు కూడా అలాగే తయారైంది. అవునమ్మా, అక్క గుణం నాకు ఇప్పుడు తెలుస్తోంది. నీ కొడుకు గుణం కూడా తెలియడం లేదా? బాగా చెప్పావు. వాడి ఒత్తాసు లేకపోతే అది అలా ఎందుకు తయారవుతుందిలే. కాకరకాయ పులుసు మంగమ్మే చేసిందా? ఎంత బాగా చేసిందో. ఎలా చెప్తే అలా చేస్తుందిలే. ఇద్దరు కంది పచ్చడితో కాకరకాయ పులుసుతో అన్నాలు ముగించి గిన్నెలన్నీ సర్ది మంచాలు ఎక్కేటప్పటికి కళ్యాణి కోసం తండ్రి వచ్చాడు. ఏంటి ఇంకా రాలేదే అంటూ. ఈ రాత్రికి ఇక్కడే ఉందామనుకుంటున్నాను. అత్తయ్యకి కొడుకు వెళ్ళిపోయాక బెంగగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడ్చింది. అందుకని ఇక్కడే ఉన్నాను. ఎందుకు ఏడుపు? వాళ్ళేం చిన్న పిల్లలా? అతనికి ఉద్యోగం పని ఉంటుంది. ఇంకెన్నాళ్ళు ఇక్కడ కూర్చుంటాడు అంటూ తండ్రి కూడా కూతురు మంచం మీద కూర్చున్నాడు. ఏడుపు ఎందుకమ్మా, మనలేమా ఇక్కడ అన్నాడు అక్కగారితో. ఏదోలే. అప్పుడు కాస్త కళ్ళు తడిశాయి. కానీ అది కాదు, సిగరెట్లు అలా గాలి చేస్తున్నాడు. ప్రమాదం కాదు? నువ్వైనా చెప్పు నీ పెద్ద కూతురికి అంది అక్కగారు. చెప్పినా వినర్లే అక్క, మనకెందుకు? ఏదన్నా తెగులొస్తే డాక్టర్లు ఉన్నారులే వాళ్ళ టౌన్లో అన్నాడు తమ్ముడు. ఇదిగో అత్తయ్య, ఇదే సమర్థింపులు వీళ్ళు. వాళ్ళు వినకపోయినా సరే మనం చెప్పాలి కదా. చూడు, 6 నెలల చంటి పిల్లాడు ఆ పొగ పీల్చేస్తాడు. వాడు లేచి నుంచోగానే సిగరెట్ ఇమ్మంటాడు అంది కళ్యాణి. వాడు అడగక్కర్లేదు, వీళ్ళే ఇచ్చేస్తారు. అది ఇచ్చి కాల్చమంటారు వాడిని. నా కొడుకు ఎంత ఘోరంగా మారతాడని అనుకోలేదమ్మా అంటూ ఉంటే అత్తయ్యకి మళ్ళీ కళ్ళనీళ్ళు వచ్చాయి. అత్తయ్య, నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను నా పని మానేసుకుని ఇక్కడే ఉండిపోతా అంది కళ్యాణి అత్తయ్యను మందలిస్తూ. అత్తయ్య తమ్ముడు లేచిపోయి, అక్క ఏడుపేంటి పిచ్చా అంటూ బయటపడ్డాడు. తారీఖులతో సహా చూస్తే కళ్యాణి ఉద్యోగంలో చేరి 2.5 ఏళ్ళు దాటి ఉంటుంది. కళ్యాణికి తన సీట్లో పనులు కొట్టిన పిండిలాగా అలవాటైపోయాయి. ఎప్పుడైనా పక్క సీట్లో ఎవరైనా సెలవులో ఉండి ఆ సీట్లో కనుక వెళ్ళవలసి వస్తే ఉద్యోగంలో మొట్టమొదటి రోజు కాలు పెట్టినంత గాబరాగా అయిపోతుంది. అలాంటి గాబరాలు అప్పుడప్పుడు జరిగాక ఆ పనులు కూడా తెలిసిన పనుల్లాగా అయిపోతాయి. సీటు మారకుండా ఎప్పుడూ ఒకే సీటును అంటుపెట్టుకొని కూర్చోవడం జరగదు.
బ్యాంకులో ఉద్యోగాల్లో చేరిన 6 నెలలు దాటేటప్పటికి ఇటు పనులన్నీ ఎంతో కొంత తెలుస్తూనే ఉన్నాయి. కళ్యాణికి తోటి సీటు మనిషి సీమ టీచర్ లాంటిదే. ఆవిడ చంకల్లో కర్రలు పెట్టుకోకుండా నడవలేని మనిషే. కర్రలు దూరంగా ఉండి వాటిని చప్పున అందించేవాళ్ళు లేకపోతే ఆ మనిషి నేల మీద పాకుతూ పోయి కర్రలను అందుకుంటుంది. కళ్యాణి అంత బిజీగా ఉన్న ఆవిడకి ఆ కర్రలు అందించాలంటే మెరుపులాగా సీట్లోంచి లేచిపోయి ఆ కర్రలు తెచ్చి ఆమెకు అందిస్తూ ఉంటుంది. ఆమెను చూస్తూ ఉంటే కళ్యాణికి ఎంత కష్టం వస్తూ ఉన్నా ఇంత ధైర్యంతో బతకాలి అన్న మాట అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆదివారాల్లో సీమ ఇంటికి వెళ్ళి ఆమెతో గడపడం కళ్యాణికి ఇష్టమైన కాలక్షేపం అయింది. వెళ్ళేటప్పుడు తప్పకుండా ఏదో కూర తీసుకువెళ్తుంది. సీమ మొదట్లో వ్యతిరేకించిన తర్వాత ఊరుకుంది. సీమకి చిన్నతనం నుంచి పెళ్లి దృష్టి లేదు. పెళ్లి అదృష్టం లేదే అనే గోలే లేదు. తన కష్టాన్ని తనే భరించాలి, కానీ ఎవరో భరించి తనకి రోజు కర్రలు అందిస్తూ ఉండాలనడం ఎందుకు అనుకుంటుంది. 20 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తూ ఉంటే పిల్ల జల్ల కోసం ఖర్చు లేకపోతే కాస్త డబ్బు మిగలడం జరిగేదే కదా. ఆ డబ్బు కోసమో ఆమె మంచితనం కోసమో పెళ్లి వాళ్ళు రాకపోలేదు గతంలో. ఒక ఆయన రెండో పెళ్లివాడు, పైగా పిల్లలున్నారు. వాళ్ళని తనెలా చూడగలదు? ఆ పిల్లల పని తన కర్రలు అందించడమే అవుతుంది అని అతన్ని తిరస్కరించింది. ఇంకో సందర్భంలో పెళ్లికి అడిగిన వాడు చిన్న వయసు వాడే. సీమ మొహం మీదే బీడీలు గాలుస్తూ అడిగాడు, సీమ, పెళ్లి ఆలోచన లేదు నాకు అని గంభీరంగా చెప్పేసింది. కళ్యాణి అనేక ప్రశ్నలతో అడిగిన వాటన్నిటికీ సీమ మేడం తన పాత జవాబులే చెప్పింది. ఇష్టపడి అడిగేవాళ్ళు ఉంటే జీవితంలో తోడు కాదా మేడం అంటే ఇష్టం ఎందుకు కలుగుతుందమ్మా? నాతో ఆ మనిషికి ఎంతో కష్టం కదూ. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చే పని కూడా నేను చేయలేను. కర్మగాలి ఒక పిల్ల పుడితే ఎలా పెంచుతాను? ఆ బిడ్డకి తల్లిదనం అందుతుందా? కట్టుకున్నవాడు మంచం పడితే నేనేం చేయగలను? అది తోడు నీడ అవుతుందా? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరి లోపాల్ని వారే భరించుకుంటే రెండో మనిషిని కష్టపెట్టక్కర్లేదుగా కళ్యాణి. పోనీ మేడం, పిల్లలు కలగకుండా ఆపరేషన్లు ఉంటాయి కదా. పిల్లల్ని పెంచే పని లేకపోతే దానికి మొగాళ్ళు ఊరుకోరా మేడం? అయితే ఇక దేనికి ఆ తోడు? ఒక్క మంచం జత కోసమేనా? దాన్నే వద్దనుకుంటే ఇటు లోపల మనిషికి కష్టం ఉండదు, అటు ఏ లోపాలు లేని మనిషికి కష్టపెట్టనక్కర్లేదు. ఎవరి లోపం వాళ్లే సహించుకోలేరా? ఒకళ్ళ లోపాన్ని రెండో వాళ్ళు భరించాలా? మేడం, మీరు ఎంత న్యాయంగా ఆలోచిస్తారు. నన్ను నల్ల పిల్ల అంటారు. అది నా లోపమేనా? నేను పెళ్ళే వద్దనుకుంటే ఇంకో మనిషికి అసంతృప్తి ఉండదు కదా. కానీ నేను ఏమి మీలాగా ఉండగలనంటారా? నీకేం కర్మ నాలా ఉండడానికి? నల్ల రంగు కూడా లోపమేనా? భలేగా అన్నావు. నువ్వు చక్కని పిల్లవి. నిన్ను ఇష్టపడే వాళ్ళనే ఎంచుకొని పెళ్లి చేసుకో. నీకేం లోపం? హాయిగా బ్రతకగలవు. కళ్యాణ్ ఇంకేమీ అనలేకపోయింది. సీమను చూస్తే కళ్యాణ్కి ప్రతిదీ ఆశ్చర్యమే. సీమకి అంత ధైర్యం ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది. ఆ ధైర్యం తనకు కూడా కావాలి అని అనిపిస్తుంది. సీమ బ్యాంకులో పనిచేసిన 20 ఏళ్ళకి పైనే అయింది. తన డ్యూటీలు అవలీలగా చేసేస్తుంది. ఎవరేది అడిగినా వెంటనే సాయపడుతుంది. సీమకి డబ్బు దృష్టి కానీ ఇతర కోరికల జాస కానీ ఉన్నట్టు కనపడదు. సీమ మేడం క్లర్క్ పని నుంచి ఏనాడు ఆఫీసర్ పని దాకా ఎదిగేదే, కానీ దానికి సీమాయే ఒప్పుకోలేదు. ఆ బాధ్యతలు వేరు, ఆ తిరుగుళ్ళు వేరు. నాకు ఈ చిన్న పని చాలు. నాకు ఉమాబాయి మంచి పని మనిషిగా ఉంది చాన్నాళ్ళుగా. నా అదృష్టం అనుకో. ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం ఆశలు పడి ఎక్కువ జీతం సంపాదించి ఎవరికి వారి ఆ డబ్బు ఇస్తే ఎగబడి తినే బంధువులు లేరని కాదు. వాళ్ళు నన్ను చూస్తారా? ఆ ఇచ్చేదేదో నా పని మనిషికే ఇచ్చేస్తాను. నా బాధ్యతలే తక్కువగా ఉంచుకొని నేను సుఖంగా గడపగలుగుతాను. చాలదు. సీమ ఆ దృష్టితోనే ప్రమోషన్లు తనే వదిలేసుకొని సీనియర్ క్లర్కుగానే ఆగిపోయింది. బ్యాంకు అనేది ఎలా ఉంటుందో కళ్యాణికి ఎంతో కొంత తెలిసిందే. బ్యాంకు స్థాయిని బట్టి అది చిన్న సముద్రమో పెద్ద సముద్రమో. ఆ సముద్రంలో ఈతగాళ్ళ ప్యూన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరూ ఈతగాళ్లే. క్లర్కుల్లో జూనియర్లు, సీనియర్లు, క్యాషియర్లో అసిస్టెంటు, మిడిల్స్, చీఫ్లు.
మేనేజర్లలోనూ ఇంతే. ఈ సముద్రాల్లో బ్యాంకుల్లో ఎవరు చేయవలసిన వాళ్ళ పని వాళ్ళు చేసినా కానీ అక్కడున్న పనుల్లో తెల్లములకలు అయిపోతూ ఉంటారు. ఒకరోజు సీమా మేడం సెలవు పెట్టింది. ఏమైందో, ఒంట్లో బాగుందో లేదో అంటూ వెళ్ళి చూసొచ్చింది. ఆమెతో మాట్లాడుతున్న ప్రతి నిమిషం ఏదో గుర్తుకొస్తూ సీమాని చూస్తే కొత్త కొత్త అనుభవాలే మొదటి నుంచి కళ్యాణికి. వచ్చే ఎపిసోడ్లో కళ్యాణికి ఇంకా జరిగే కొత్త అనుభవాలు ఏంటి, ఆ బ్యాంకులో కళ్యాణి కోసం ఎవరైనా తారసపడతారా, ఇవన్నీ తెలియాలంటే మరి ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.